హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే మనం ఈ వీడియోలో ఏపీ పింఛన్ల గురించి కంప్లీట్‌గా మాట్లాడదామండి. నేడే పింఛన్ల పంపిణీ షురు అని చెప్పేసి అయితే అదేవిధంగా పింఛన్ల పంపిణీ చేయనున్న సీఎం. సో వీటి గురించి మనం కంప్లీట్‌గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా అందరైతే లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. సో మీకు పింఛన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో దొరుకుతుంది. అదేవిధంగా మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైం లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మీరైతే చూడొచ్చు, నేడే పింఛన్ల పంపిణీ అని చెప్పేసి పల్నాడు జిల్లాలో స్వయంగా పెన్షన్లు అందించనున్న సీఎం చంద్రబాబు. రొంపిచర్ల మండలం యలమందలో నేడు సీఎం పర్యటన, గ్రామస్తులతో మాటామంతి అని చెప్పేసి అయితే ఆర్టికల్ అయితే ప్రచురించారు. ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. కొత్త సంవత్సరం వేడుకను పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే ఈ నెల 31 అనగా ఈరోజు సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 65,30,000 మందికి అయితే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు కూటమి ప్రభుత్వం అందించనుంది. సచివాలయ సిబ్బంది లబ్ధిదారులు ఇళ్ల వద్దని పింఛన్లు అందించనున్నారు. సో మీరు ఇక్కడ గమనించవచ్చు ఈ పాయింట్. సచివాలయ సిబ్బంది వచ్చి లబ్ధిదారులకు ఇంటింటికి తిరిగి పింఛన్లు అయితే అందిస్తారు. పింఛన్ల పంపిణీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. జిల్లాల వారీగా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ సచివాలయం వారీగా బ్యాంకులో జమ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక పింఛన్ల పంపిణీ చేయనున్న సీఎం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రతి నెల ఒక్కొక్క జిల్లాలో పింఛన్లను అందజేస్తున్నారు. మంగళవారం పల్నాడు జిల్లాలో నరసరావుపేట నియోజకవర్గంలో రొంపిచర్ల మండలం పరిధిలోని యలమంద గ్రామంలో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు స్వయంగా పింఛన్లు అందజేయనున్నారు. ఉండవల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో యలమంద గ్రామానికి సీఎం చంద్రబాబు ఉదయం 10:50 చేరుకుంటారు. 11 గంటల నుంచి 11:30 వరకు లబ్ధిదారులకు పింఛన్ అందజేసి వారి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించనున్నారు. అనంతరం అదే గ్రామంలో స్థానికులతో మాటామంతి కార్యక్రమానికి నిర్వహించనున్నారు. ఆ తర్వాత పల్నాడు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల భేటీ కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కోటప్పకొండ ఆలయాన్ని సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం కోటప్పకొండ నుంచి నేరుగా ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. సో ఇదండి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అయితే ఈరోజు అయితే పెన్షన్స్ అనేవి స్టార్ట్ కావడమే జరిగింది. మీరు కూడా ఈ విషయాన్ని అయితే గమనించవచ్చు. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.